హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్. ఈరోజు వీడియోలో చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తానండి. కస్టమర్ అయితే ఈ కొలత బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారా, ఉక్స్పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ వచ్చింది, కానీ మనం కట్ చేసి కుడితే మాత్రం ఇలా గ్యాప్ అనేది రాదనమాట. అలాగే షోల్డర్స్ జారుతున్నాయి, మొత్తం సరిపోయింది, షోల్డర్ మాత్రం జారుతుందని చెప్పారు. దాన్ని ఎలా సరి చేసుకుంటే మనకి షోల్డర్ జారకుండా మనం కటింగ్ చేయొచ్చు అని మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడ మనకి లైనింగ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఖర్చులు వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. తర్వాత చూడండి, ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి. చూడండి, ఇలా మార్కింగ్ వేసాం కదా, ఎంత క్రాస్ వచ్చిందో కదా. అందుకనే ఎప్పుడు కూడా మనం లైనింగ్ తడిపేసి వేయాలన్నమాట. ఇలా క్రాస్లు అనేవి మనకి వచ్చేస్తాయి కాబట్టి. తర్వాత చూడండి, మనకి బ్లౌజ్ ఒక పొడవు కావాలి, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ వేసుకొని టేప్తో కూడా చూసుకోవచ్చు, లేదా చూడండి షోల్డర్ దగ్గర నుంచి వెనకాల డాట్స్ వేస్తాం కదా, అక్కడ వరకు ఈ విధంగా మనం పట్టుకొని ఇలా మార్కింగ్ వేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. కింద ఏ విధంగా అయితే మనం 1/2 ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టుకున్నామో పైన కూడా అంతే, ఖర్చు కోసము మనం 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసము ఖర్చు విడిచిపెట్టుకోవాలి. తర్వాత మనకి నడుము లూజు ముఖ్యంగా కావాలండి. ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, కాజాపట్టి ఉక్స్ పట్టికి గ్యాప్ రాకూడదంటే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ వేసేసి ఒక ఫోల్డ్ వస్తుంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ వేయండి. చూడండి, ఇలా వేస్తే మనకి నడుము లూజులో 4వ భాగం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసాము. ఈ వెనకాల డాట్స్ కోసము ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ని ఇలాగే ఉంచేస్తే మనకి వెనకాల నెక్, అంటే మనకి నెక్ డీప్ ఎంత ఉందని తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడికి ఒక మార్కింగ్ వేయండి. అలాగే మనం పైపింగ్ వేసినా హెమ్మింగ్ వేసినా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ చంక దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఒక మార్కింగ్ వేయండి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి, ఓకేనా. ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. అయితే ఇది నడుము లూజ్ వచ్చేసి మనకి 25 అండి, చాలా చిన్న సైజ్ బ్లౌజు. వీళ్ళు షోల్డర్ జారుతుంది అన్నారు కదా, ఇక్కడ మనమైతే 5 ఇంచులు మార్కింగ్ వేసుకుంటాం కదా. ఈ 5 ఇంచుల మార్కింగ్ వేసే దగ్గర ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఇలా మనం తగ్గించి మార్కింగ్ వేసుకోవాలి. ఈ నెక్ దగ్గర చాలామంది తగ్గించుకుంటారండి, ఫుల్ షోల్డర్ అంతే పెట్టేస్తారు. అలా కాదు, మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే పెడతామో అంతే పెట్టుకొని ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గించి మార్కింగ్ వేసుకోవాలి, ఓకేనా. మీకు బాగా సన్నగా ఉన్నారు అంటే ఒక పావు తక్కువ 5 ఇంచులకి అలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ కార్నర్లో 1.5 ఇంచులకు కానీ 1 ఇంచ్ కానీ వేసుకోవచ్చు అండి. నేనైతే 1 ఇంచ్కే వేస్తున్నాను, చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా. ఇక్కడ చూడండి, మనము నెక్స్ట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, నడుము లూజ్ ఎంత అయితే వేసుకున్నామో దానికి 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్కింగ్ వేయాలి. పెద్ద సైజ్ అయితే 1/4 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్ అయితే చెక్ చేసుకుందామండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ దాకా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చంక లూజ్ మనకి ఎంత వచ్చిందంటే 6.5 ఇంచులు వచ్చింది. కాకపోతే కస్టమర్ వచ్చేసి నాకు చంక దగ్గర కొంచెం లూజ్ పెట్టండి అని చెప్పారు. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 6.5 రావాలి, కానీ 6.5 వచ్చింది. అయితే లూజ్ పెట్టమన్నారు కదా అని నేనైతే అంతే మార్కింగ్ అయితే వేసేసాను. ఇంకా నేను మార్కింగ్స్ ఏవి కూడా మార్చలేదన్నమాట. లేదు మీకు ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఈ చంక ఒక మార్కింగ్ని కిందకి కానీ పైకి కానీ జరపాలి. ఇక్కడ చూడండి, కింద వైపు కూడా ఈ నెక్ అయితే ఎంత వెడల్పు పెట్టామో మనము నెక్ డీపు కింద కూడా అంతే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళు బాగా సన్నగా ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువ రౌండ్ అనేది వద్దని చెప్పారనమాట, అందుకని. తర్వాత కొలత బ్లౌజ్లోంచి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సెంటర్కి ఇలా పట్టేసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. అయితే మరీ సన్నగా ఉన్నారు అని డీప్ అయితే పెట్టలేదు, కానీ ఒక్క పాయింట్ అయితే లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను అనమాట. అంటే చూడడానికి రౌండ్ బాగుంటుంది ఈ విధంగా మార్కింగ్ వేసామంటే. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా క్రాస్ తీసుకోవాలి. ఎవరికైనా సరే ఇలా క్రాస్ తీసామంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయి. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. చూడండి, హ్యాండ్ కటింగ్ కోసము ఇలా 4 ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ వేసుకొని కింద వైపు ఇక్కడ కూడా మనకి హెచ్చు తక్కువలు ఉన్నాయి కాబట్టి ఇలా ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇంకొక 1/2 ఇంచ్తో ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ కొలత బ్లౌజ్ నుంచి హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో మనం చెక్ చేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. హ్యాండ్ ఒక పొడవు మార్కింగ్ వేయండి. అలాగే అక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి.
తర్వాత చూడండి చంక లూజ్ కూడా నేను బ్లౌజ్లోంచి తీసి వేసుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ మనము టేప్తో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఎంత రావాలి మనకి 6.5 కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ పైనుంచి ఇలా మెల్లమెల్లగా మనం కరువుని తిప్పేసుకుంటే చాలండి. హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. ఖర్చు మనము బ్లౌజ్కి ఎంతైతే విడిచిపెట్టుకున్నామో బ్యాక్ పార్ట్కి దీన్ని కూడా అంతే ఖర్చునైతే విడిచిపెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఈ సెంటర్లో ఒక చిట్కా వేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా మనం కరువును అయితే తీసుకోవాలి. చూడండి ఇది నాకు అలవాటు కాబట్టి ఇలా తీసేసానండి. మీకు హ్యాండ్ కటింగ్ సపరేట్గా కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి. చాలా నీట్గా మీకు కరువు ఎలా తీసుకోవాలి అనేది నేనైతే వివరంగా చెప్పాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కోసము ఎప్పుడు కూడా ఈ మిగిలిన ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఓకేనా. ఇలా మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం అలాగే మనమైతే మార్కింగ్ వేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలా మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒక మార్కింగ్ వేయండి. కింద వైపుకి ఆ మార్కింగ్ వచ్చినట్టుగా వేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసేయండి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. మనకి ఇందాక హ్యాండ్స్కి లోతు తీసుకున్నాం కదా, అలాగే ఈ బ్యాక్ పార్ట్కి కూడా లోతు అనేది తీసుకోవాలి. ఇలా ఈ 2 వైపులు లోతు తీసుకునేది ఒకే వైపుకి వస్తాయి అన్నమాట. అలా రావడం వల్లనే మనకి చంకల దగ్గర ముడతలు రావు. ఇక్కడ చూడండి 6 ఇంచీలు అంటే ఈ ఫ్రంట్ ఒక నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు పెట్టేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 దగ్గరకు పెట్టాను అనమాట. తర్వాత చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి కొలత బ్లౌజ్లోంచి. చూడండి ఇక్కడ ఖర్చుకి విడిచిపెట్టేసుకొని ఈ షోల్డర్ కుట్టు దీనిపైన పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసుకుంటే నేను వేసిన మార్కింగ్ కంటే కొంచెం పైకి వచ్చిందనమాట. ఒక 1/2 ఇంచు పైకే వచ్చింది. ఓకేనా. మనకి ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 6 ఇంచులకే కానీ 6.5 కానీ మార్కింగ్ వేసుకున్నాక మళ్ళీ ఇలా చెక్ చేసుకుంటే మనకి ఈ మార్కింగ్స్ కిందకి కానీ పైకి కానీ వస్తే ఇలా జరుపుకోవాలి. తర్వాత మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువ వస్తుంది అంటారు కదా, ఈ విధంగా మార్కింగ్ వేయండి. పొడవు అనేది రాదు. ఇలా కరెక్ట్గా క్రాస్ పట్టి దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసి మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ వేసుకోవాలి. కింద వైపు నుంచి 2 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఈ చివర ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి. ఇంతవరకు అయితే నార్మల్గా వేసుకుంటాము. కానీ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మనము కొలత బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలి. చూడండి ఈ మెయిన్ డాట్స్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్స్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి మెయిన్ డాట్స్ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో పైన షోల్డర్ ఖర్చుకి విడిచిపెట్టేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎక్కువ లాగకండి, కొంచెం లైట్గా లాగి ఇలా పట్టుకోవాలి. కింద వైపు ఆల్రెడీ వేస్తున్నాం కదా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. ఈ మార్కింగ్కి ఒక 1/4 ఇంచ్ అనేది అటు ఇటు వచ్చినా ఏం పర్లేదండి. మనకి 1/2 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చిందంటే కిందకి లాగేసినట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ నుంచి 2.5, అలాగే ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా మనమైతే షేప్ని అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ వేసేసాక ఈ చివర ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. అందుకని ఇక్కడ ఈ చివర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ముందుకి ఇందాక చూసారు కదా మనకి కొలత బ్లౌజ్లో ఒక గ్యాప్ అయితే వచ్చింది, కానీ ఇది అలా రాకుండా వస్తుందన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల. చూడండి మొత్తం అయితే ఇలా కట్ చేసేసుకున్నాము. మనం మార్కింగ్ వేసిన ఈ చిట్కాలు ఉన్నాయి కదండి, ఈ రెండింటిని ఒకే చోట ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి సెంటర్ పాయింట్ వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి 2.5 దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి. ఓకేనా. తర్వాత ఈ సెంటర్లో కూడా ఇలా ఫోల్డింగ్ పైకి ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా 2.5 దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి. తర్వాత మనకి ఈ రెండింటికి గ్యాప్ ఎంత వచ్చిందో ఈ 3వ డాట్ కూడా అంతే గ్యాప్కి రావాలన్నమాట. ఇలా ఈ 3 డాట్స్ కూడా ఒకే విధంగా రావాలి మనకి. ఓకేనా. ఇలా వస్తేనే మనకి కప్ షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి.
చూసారు కదండి, చిన్న సైజు బ్లౌజ్ అయినప్పటికీ కూడా 5 ఇంచులు మార్కింగ్ వేస్తాం కదా ఫుల్ షోల్డరు, దాంట్లో ఒక 1/4 ఇంచు తగ్గించుకున్నారంటే మీకు షోల్డర్స్ అనేవి జారవు. మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా షోల్డర్ జారింది అంటే ఇంకొకసారి మన దగ్గరికి రావడానికి ఇష్టపడరండి కస్టమరు. ఈ టిప్ అయితే ఫాలో చేయండి, చాలా బాగా కుదురుద్ది.